బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న వివాదాస్పదంగా వైద్య ప్రవేశ పరీక్ష నీట్ యూజీపై నేటి నుంచి సుప్రీంకోర్టులో విచారణ ప్రారంభం కాబోతుంది. సీజే జస్టిస్ చంద్రచూడ్, జస్టిస్ జేబీ పార్థివాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాల ధర్మాసనం వీటిపై వాదనలు వినిపించనుంది. ప్రశ్నాపత్రం లీక్ అయిందని, అవకతవకలు అక్రమాలు జరిగాయని, పరీక్షను రద్దు చేయాలని మొత్తంగా 38 పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ నేపథ్యంలో కౌన్సిలింగ్ ప్రక్రియను నిలుపుదల చేయాలని వేసిన పిటిషన్లపై స్టే ఇవ్వడానికి ఈ నెల 21న సుప్రీంకోర్టు నిరాకరించింది. పెండింగ్ పిటిషన్లపై తీర్పునకు లోబడి ప్రవేశ ప్రక్రియ ఉంటుందని తెలిపింది. ఎంబీబీఎస్, బీడీఎస్ అలాగే ఆయుష్ తదితర కోర్సుల్లో ప్రవేశం కోసం మే 5వ తేదీన ఎన్టీఏ నిర్వహించిన నీట్ యూజీ పరీక్ష 571 నగరాల్లోని 4750 కేంద్రాల్లో జరిగింది. 23 లక్షల మందికి పైగా విద్యార్థులు ఈ పరీక్షను రాశారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీనివాస్ మనకి ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్ చెప్పండి. రైట్ రాజశేఖర్, ఏదైతే నీటికి సంబంధించి దేశవ్యాప్తంగా అనేక ఆందోళన కార్యక్రమాలు జరిగిన విషయం మనం గత వారం రోజుల నుంచి కూడా చూస్తున్నాము. ఇటు హైదరాబాద్, తెలంగాణలో కావచ్చు, ఏపీలో కావచ్చు, తెలంగాణ, తమిళనాడు కావచ్చు, అదేవిధంగా ఇతర రాష్ట్రాల్లో అన్ని చోట్ల కూడా నీట్కి సంబంధించి ఈ కౌన్సిలింగ్ నిలిపివేయాలి, పరీక్షను మరోసారి నిర్వహించాలని చెప్పేసి పదే పదే డిమాండ్లు వస్తున్నాయి. ఆందోళన కార్యక్రమాలు కూడా చేపట్టడం జరిగింది. అయితే ఈ నీటికి సంబంధించి 38 పిటిషన్లు సుప్రీంకోర్టులో పిటిషన్ వేయడం జరిగింది. అందులో 28 పిటిషన్లకు సంబంధించి ఈ రోజు విచారణ జరగబోతుంది. ప్రధానంగా ఏదైతే నీట్ కౌన్సిలింగ్ నిలిపివేయాలంటూ ఈ పిటిషన్లు ఉన్న నేపథ్యంలో వాటి మీదనే మొత్తం ఈ విచారణ జరగబోతుంది, ఆర్గ్యుమెంట్స్ వినబోతుంది. అయితే ఏదైతే బీహార్ రాష్ట్రంలోనే ప్రధానంగా ఈ నీట్ పరీక్షలకు సంబంధించి లీకేజ్ ఎక్కడి నుంచే జరిగిందనేది మాత్రం వాస్తవం. దీనికి సంబంధించి ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం సిబిఐతో దర్యాప్తు కూడా చేయిస్తుంది. అయితే ఈ దర్యాప్తు ఒకవైపు జరుగుతున్నప్పుడు కూడా ముందుగా పిటిషనర్లు డిమాండ్ చేసేది ఒకటే, ఏదైతే నీటికి సంబంధించిన కౌన్సిలింగ్ నిలిపివేయాలి అని చెప్పేసి డిమాండ్ చేస్తున్నారు, మళ్ళీ పరీక్ష నిర్వహించాలన్నది పిటిషనర్ల వాదన. కానీ ఇక్కడ ఒకసారి పరీక్ష నిర్వహించిన తర్వాత కొన్ని లక్షల మంది, దాదాపుగా 23 లక్షల మంది విద్యార్థులు ఈ నీట్ పరీక్ష రాయడం జరిగింది. సో అందరి భవిష్యత్తు కూడా మళ్ళీ ప్రశ్నార్థకంగా మారే ప్రమాదం ఉంది. అంటే కొంతమంది చేసిన తప్పిదాల వల్ల మొత్తం లక్షలాది మంది స్టూడెంట్స్ కి ఎఫెక్ట్ అయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి అసలు దాన్ని ఏం చేయాలి, ఎలా చేయాలన్న దాని మీదనే ప్రధానంగా ఇప్పుడు విచారణ జరగబోతుందని చెప్పి మనం భావించవచ్చు. ఎందుకంటే ఇది బీహార్ రాష్ట్రంలో ఒక చోట జరిగిందా లేకుంటే ఇంకే రాష్ట్రంలో ఉందా అనేది కూడా తేలాల్సి ఉంది. కాబట్టి ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ఒక సిబిఐ విచారణ జరుగుతుంది. సిబిఐ విచారణకు సంబంధించిన అంశాలు ఏవైతుంటే అవన్నీ కూడా సుప్రీంకోర్టు ముందు పెట్టే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. ఎందుకంటే ఒకసారి ఆర్గ్యుమెంట్ స్టార్ట్ అయిన తర్వాత, పిటిషనర్ల వాదన విన్న తర్వాత మళ్ళీ కౌంటర్ దాఖలు చేయడానికి కేంద్ర ప్రభుత్వానికి కౌంటర్ కోసం అని చెప్పేసి సుప్రీంకోర్టు ఆదేశాలు ఇస్తుంది. సో కౌంటర్ దాఖలు సమయంలో కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుంది, ఈ నీటికి సంబంధించి పరీక్షల విషయంలో ఏం చేస్తుందని అని కోర్టు ముందు పెట్టే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. సో ఇప్పుడున్న పరిస్థితుల నేపథ్యంలో 23 లక్షల మంది విద్యార్థులకు భవిష్యత్తు ఇక్కడ ప్రశ్నార్థకంగా మారుతున్న తరుణంలో మళ్ళీ పరీక్ష నిర్వహించడం అనేది కష్టతరమైనదని మాత్రం ఇక్కడ తెలుస్తుంది. కాబట్టి మళ్ళీ అదే విధంగా ఇంకోటి, ఈసారి వచ్చిన ర్యాంకులు నెక్స్ట్ వచ్చిన వారికి సేమ్ ర్యాంక్ వస్తున్న గ్యారంటీ కూడా లేదు. సో ఇవన్నీ కూడా తెలుసుకున్న తర్వాతనే సుప్రీంకోర్టు మళ్ళీ పరీక్షలంటే మాత్రం నిరాకరించింది. అయితే ఈ రోజు జరగబోయే పిటిషనర్ల వాదన ఏ విధంగా ఉండబోతుంది, ఆ వాదన తగ్గట్టు సుప్రీంకోర్టు వారి వాదనలు ఏకీభవిస్తుందా లేకుంటే ప్రభుత్వ వాదనలు ఏకీభవిస్తుందా, ఏ విధంగా మధ్య మార్గంగా ఇంకేమన్నా చూస్తుందా అనేది కూడా చూడాలి. ఈ రోజు నుంచి కూడా పిటిషన్లు అయితే ఈ రోజు 28 పిటిషన్ సంబంధించి ఆర్గ్యుమెంట్స్ ఉండబోతున్నాయి. మొత్తంగా 38 పిటిషన్లు ఇచ్చారు. 23 లక్షల మంది విద్యార్థులకు భవిష్యత్తుకు సంబంధించింది. కాబట్టి సుప్రీంకోర్టు కూడా సానుకూలంగానే స్పందిస్తుంది, ఎవరికి అన్యాయం జరగకుండా ఉండేలా ఉంటుంది అని చెప్పేసి కూడా చాలా మంది భావిస్తున్నారు. రాజశేఖర్, థాంక్స్ ఫర్ అప్డేట్స్ శ్రీనివాస్.